యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమాన్వితమైనటువంటి నామమందు, జీవము కలిగినటువంటి నామమందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి మీతో మాట్లాడటానికి ఈ విధంగా కృప ఇచ్చిన ఘననామమైనటువంటి యేసుక్రీస్తు నామమందు, ప్రతి పాపికి రక్షణనిచ్చే ప్రభు యేసు నామమందు మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఈ దినం మనం ధ్యానించబోయేటువంటి అంశం ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 9వ వచనం. దేవుని వాక్యంలో గమనిస్తే, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. దేవుని గ్రంథాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే, మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. మోషే తర్వాత ఎవరు కావాలి నాయకుడు? మోషే తర్వాత మోషే ఇరువురు కుమారులు కావాలి. ఎందుకంటే వారసత్వం అనేది ప్రతి చోట ఉందండి. అయితే దేవుని దగ్గర వారసత్వం అనేది ఉందా? మరి అలాగైతే మోషే అనేటువంటి లేవి గోత్రికుడు ఇంతవరకు నాయకత్వం వహిస్తే, ఇప్పుడు అకస్మాత్తుగా ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి ఈ యొక్క యెహోషువ ఎందుకు నాయకుడు అయ్యాడు? సంఖ్యాకాండము 13వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఈ యొక్క యెహోషువ ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు అని తేటగా కనిపిస్తుందండి. మరి అలాగైతే లేవి గోత్రానికైనా రావాలి, ఎందుకంటే మోషే లేవి గోత్రికుడు కాబట్టి. లేదా నాయకత్వం వహించి యుద్ధములు చేయవలసింది యూదా గోత్రం కాబట్టి యూదా గోత్రికునికైనా రావాలి. అలాగైతే గోత్రము వైపు చూచినా యెహోషువకు సరిపోదు. లేదా మోషే యొక్క ఇరువురు కుమారుకు రావాలి, తర్వాత ఆ యొక్క సేవ, ఆ యొక్క నాయకత్వం, ఆ యొక్క అధికారం. అయితే అలా కూడా కాలేదు, యెహోషువకు వచ్చింది. ఏంటి కారణం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జనం యెహోషువకు ఎందుకు ఈ ఆధిక్యత వచ్చింది? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం రాయబోతున్నాం. ఎఫ్రాయిము గోత్రానికి ఒక వాగ్దానం ఉంది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే, యోసేపు యొక్క ఇద్దరు కుమారులను గురించి వ్రాయబడింది. ఆ పిదప ఏమని వ్రాయబడిందంటే, వారి యొక్క కొమ్ములు గురుపోతు కొమ్ములు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఆ యొక్క రెండు కొమ్ముల చేత ఎఫ్రాయిము ఒకవైపు, మనష్షే మరొక వైపు, ఈ రెండు కొమ్ములు బయలుదేరుతాయి, జనములను భూమి అంతముల వరకు తోలివేయడం ప్రారంభిస్తాయి. ఈ రెండు కొమ్ములతో పోల్చబడ్డాయి జనములను తోలివేసేటువంటి కొమ్ములు. దేవుని ప్రియబిడ్డలారా, మరి యొక్క వాగ్దానం ఎఫ్రాయిముకుంది. నాకు అనిపిస్తుంది ఈ యొక్క వాగ్దానం లక్షలాది మంది ఇశ్రాయేలీలలో, ఒకవేళ లక్షల కొలది మంది ఉండేటువంటి ఎఫ్రాయిము మనష్షే గోత్రములలో ఒకరికే దక్కింది. ఒకవేళ ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, యెహోషువ దేవా, మా యొక్క ఎఫ్రాయిము గోత్రానికి వాగ్దానం ఇచ్చావు, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు అని ప్రార్థించాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం అనేది అందరి జీవితాలలో ఉంటుందండి. అయితే పొందేది కొందరే. వాగ్దానం అనేది ప్రతి విశ్వాసికి ఇవ్వబడింది. అయితే ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునేది కొందరే. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడవచ్చు. ఏంటంటే, ఈ యొక్క యెహోషువ అనేటువంటి వ్యక్తి మోషే యొక్క సేవకుడు అనేటువంటి మాట కనిపిస్తుంది. అతడు దేవుని సేవకుడు అని వ్రాయబడాల, అతడు మోషే పరిచారకుడు అని వ్రాయబడింది. యెహోషువ జీవితం ఎలా ప్రారంభమైంది? అతడు అకస్మాత్తుగా ఒక ప్రవక్త అయినట్టుగా వ్రాయబడిందా, లేకపోతే దేవుని ఆత్మ తన మీదకి వచ్చినట్లుగా వ్రాయబడిందా? అయితే మరి ఏ విధంగా యెహోషువ జీవితం దేవుని యొక్క చిత్తములో నిర్మాణమైంది మనం గమనిస్తే, మళ్ళీ నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో గమనించినట్లయితే, ఆ యొక్క యెహోషువ మోషే యొక్క పరిచారకుడు అనేటువంటి మాట కనిపిస్తుంది. అక్కడ నుండి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి మాటలు దేవుని గ్రంథంలో కనిపిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట ఈ వ్యక్తి ఒక దైవ సేవకుని దగ్గర పరిచారకుడు అంటున్నాడు. ఎవరి జీవితంలో దేవుని సేవకుల దగ్గర తగ్గించుకుంటారో, ఎవరి జీవితంలో దేవుని సేవకులు చెప్పినటువంటి మాటకు అవును అని చెప్పడం ప్రారంభిస్తారో, ప్రియమైనటువంటి వారులారా, వారు తర్వాత సేవకులు కాకుండా నేరుగా దేవుని సేవకులు అవుతారు. మోషే పరిచారకుడు, ఆ పిదప దేవుని పరిచారకుడు అయ్యాడు. దేవుని వాక్యంలో గమనిస్తే, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో గమనించినట్లయితే, ఎలీషాను గురించి వ్రాయబడింది. అతడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసేటువంటి వాడు అని వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా భోంచేస్తే ఆ యొక్క చేతుల మీద నీళ్లు పోసేటువంటి వాడు. అంత చిన్న పని ఒక దైవ సేవకుని దగ్గర ఒక యవ్వనస్తుడైన ఎలీషా చేసిన చాలా చిన్న పని. అయితే దానికి ఎంత పెద్ద వరం పొందాడు.
ఏలియా తరువాత సేవకుడయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువను గురించి వ్రాయబడింది, అతడు మోషే పరిచారకుడని వ్రాయబడింది. ఎంత గొప్ప సంగతి అండి. అనేక సందర్భాల్లో దేవుని సేవకులను ఎదిరించే వాళ్ళంగా ఉంటాం. దేవుని సేవకులు చెప్పినటువంటి మాటలు ఖాతరు చేయనటువంటి వాళ్ళంగా ఉంటాం. అయితే ఎన్ని దీవెనలు ఒక వ్యక్తి పోగొట్టుకుంటారు అనేది అర్థం కాదండి. దేవుని వాక్యంలో గమనిస్తున్నట్లయితే ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసేటువంటి సమయంలో తన జీవితంలో అనుకోని ఉంటాడా? రెండంతల ఆత్మను కలిగి రాజులను ఆజ్ఞాపించే ఒక ప్రవచన పరిచర్య అతనికి ఉంది అనే సంగతి అతడు తెలుసుకొని ఉంటాడా? దైవ సేవకులకు పరిచారకులుగా ఉండడం మొదటి దశ అయితే, ఆపిదపు ఆ వ్యక్తే దేవుని పరిచారకుడైతాడు, దేవుని సేవకుడైతాడు. యెహోషువ జీవితంలో అతడు ఎఫ్రాయిమీడే. అయితే దేవుని వాక్యం చెబుతుంది కదా, ఏమని వ్రాయబడింది? అతడు మోషే యొక్క పరిచారకుడు.